ఇక్కడ 112 పేజీ 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లంలో ఎక్సర్సైజ్ 6 చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x² - 6x + 2 = 0 బై యూజింగ్ ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ది స్క్వేర్. ది మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్ చూడండి. ఇక్కడ మామూలుగా రెండు నోట్ పాయింట్స్ చెప్తే చూడండి. నోట్ పాయింట్స్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ అంటే మనకి గుర్తుకు రావాల్సిన అంశం ఏంటంటే a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఒకటి. a² - 2ab + b² = a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇదే స్క్వేర్ మెథడ్ ఫార్ములా అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాబట్టి a² అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన అంశాల్లో ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో మనకి గుర్తు రావాల్సిన ఫార్ములాస్ రెండు ఏంటి చెప్పండి. a² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్. a² - 2ab + b² = a - b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకి రెండు గుర్తు రావాలన్నమాట. దీని ప్రకారంగా మనం ఇచ్చిన క్వశ్చన్ మనం ఎగ్జిస్ట్ చేద్దాం. అక్కడ a² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ a² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. a² కోఎఫిషియంట్ ఎంత ఉంది? మనకు 1 ఉండాలి. నెక్స్ట్ టర్మ్ ఎంత ఉంది? నెక్స్ట్ టర్ము 2. ఏబి యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంది? ఏబి యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంది? 2 మల్టిపుల్ ఉంది. a + b హోల్ స్క్వేర్ రాయాలన్నా కానీ ఇక్కడ సెకండ్ టర్ము 2 ప్రోడక్ట్ ఉండాలి. a - b హోల్ స్క్వేర్ రాయాలన్నా కానీ -2 అంటే 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలన్నమాట. అంటే నెక్స్ట్ సెకండ్ టర్మ్ని ఏబి యొక్క ప్రోడక్ట్ 2 వచ్చేటట్టు రాసుకుంటే మనకు సరిపోద్ది. తర్వాత మనం b² అనేది యాడ్ చేసుకోవాలి. దాని ప్రకారం క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇప్పుడు సొల్యూషన్ గివెన్ quadratic equation is ఎంత చెప్పండి. ఇది 5x² - 6x + 2 = 0. 5x² - 6x + 2 = 0. ఇది కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి ఓకేనా. 5x² - 6x + 2లో x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? మనకి 5 ఉంది కాబట్టి డివైడింగ్ ఈ యొక్క x² కోఎఫిషియంట్ మనకి 1 ఉండేటట్టు మనం చేయాలి దీన్ని. సో దేర్ఫోర్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై 5 చేత ఏం చేయాలి? మనం ఇరువైపులా దీన్ని భాగించాలి. 5x² - 6x + 2 whole by 5 = 0/5. So therefore 5x² by 5 6x/5 + 2/5 = 0. and ఇది x² - 6/5x + 2/7 2/5 = 0. ఇప్పుడు దీన్ని చేయాలి. x² - 6/5 x కాన్స్టెంట్ వదిలిపోతే -2/5 అవుతుంది. ఇక్కడ మనకి x² కోఎఫిషియంట్ 1 వచ్చింది. నెక్స్ట్ మనకి ఎలా ఉండాలి? +2ab కానీ -2ab ఉంది కాబట్టి -2ab ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అంటే 2 ప్రోడక్ట్ ఉండాలని అర్థం. 2 ప్రోడక్ట్ ఉండాలి. ఇది 6/5ని 2 ప్రోడక్ట్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? 2 రాసుకొని మైనస్ కాబట్టి -2 రాసుకొని x ఉంటుంది. మరి 6/5 ఎంత రాసుకోవచ్చు? 2 ప్రోడక్ట్ అయితే 3/5 రాసుకోవచ్చు. 2 × 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది కదా. 5 2 3 అంటే x² - 2 × x. b వాల్యూ ఎంత రాసుకోవచ్చు? 3/5 రాసుకోండి. 6ని 2 × 3 రాసుకోవచ్చు కదా. 2 × 3/5 = -2/5. అంటే ఇక్కడ a² - 2ab అంటే 2ab అంటే b వాల్యూ అంతా మనకి 3/5 అని స్పష్టంగా అర్థమవుతుంది. 3/5 అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకి b² వస్తే a - b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం యాడింగ్ 3/5 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ మనం యాడ్ చేద్దాం. x² - 2x 3/5 + 3/5 హోల్ స్క్వేర్ = -2/5 + 3/5 హోల్ స్క్వేర్
3/5 హోల్ స్క్వేర్. ఇది ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకున్నట్టయితే ఎక్స్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2/5 ప్లస్ 9/25. దీనికి 5కి 25కి ఎల్సిఎం ఎంత అంటే 25. ఎక్స్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. 5 అనేది 25లో మనకి 5 టైమ్స్ పోద్ది. 5 ఇంటూ 2 ఎంత? -10 ప్లస్ 25 అనేది 25లో 1 టైం పోద్ది. 1 ఇంటూ 9 -1/25 -1/25. So therefore x minus 3/5 is equal to plus or minus square అనేది is equal అవతల పోతే √1/25. So therefore x is equal to plus -3/5 is equal అవతల పోతే plus 3/5 plus or minus √-1/25. So therefore 3/5 plus or minus √-1 అంటే ఎంత? I into 1/5. సో therefore x వాల్యూస్ రాసుకుంటే x is equal to 3/5 ప్లస్తో రాసుకుంటే I/5. నెక్స్ట్ 3/5 minus I/5. These are roots.